కాకరకాయని చూస్తేనే మొహం చాటేసే వాళ్ళకి ఇలా పులుసు బెల్లం పెట్టి కూర చేస్తే చాలా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేగిన తర్వాత కొంచెము ఇంగు వేసుకోవాలి మీకు ఇష్టమైతే. కొంచెం మెంతిపిండి, ఇది పులుసు బెల్లం పెట్టిన కూర కాబట్టి మెంతిపిండి ఫ్లేవర్ బాగుంటుంది. ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత పులుసు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసుకోవాలి. వేసేసి దీనిలో కొంచెం ఈ కూర అంతా దగ్గర పడుతున్నప్పుడు మన ఛానల్లో సాంబార్ పొడి చాలా హిట్ అయిందండి. చాలా బాగా ఆదరించారు ఆ వీడియోని. ఆ పొడిని ఒక 2-3 స్పూన్స్ వాటర్లో కలిపి పోసేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ పోసి బెల్లం వేసుకోవాలి. బెల్లంతో ఈ పులుసు అద్దరిపోతుందనమాట. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే కాకరకాయ పులుసు బెల్లం కూర ఎప్పుడు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.